గెలిచేది ఎవరు, మెజార్టీ ఎంత? జూబ్లీహిల్స్ బైపోల్లో జోరుగా బెట్టింగ్స్, 100 కోట్ల చేతులు మారుతున్నట్లు అంచనా. అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ పైన పందెం. కాంగ్రెస్ గెలుస్తుందంటే ఎక్కువగా బెట్టింగ్ వేస్తున్న పందెం రాయలు. ఇక్కడ జైభీం టీవీ కూడా స్పష్టంగా చెప్తుంది, ఇక్కడ గెలిచేది ఎవరో కాదు, గెలిచేది బీఆర్ఎస్ పార్టీ. మంచి మెజార్టీతోని బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. కాంగ్రెస్ వైఫల్యాల వల్ల కాంగ్రెస్ మంత్రుల కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల, ముఖ్యమంత్రి వాళ్ళను సమాలోచన చేయలేకపోవడం వల్ల, ఏఐసిసి అధికారులు కూడా వాళ్ళు ఎంత చెప్పినా కూడా వినలేనటువంటి పరిస్థితిలో ఇలా కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి సీటును కూడా వీళ్ళ దిగజారుడు మాటల వల్ల, వీళ్ళ అనాయితిక ఆలోచనల వల్ల, పదవి అనేటువంటి ఒక అహంకారం వల్ల ఇష్టానుసారంగా మాట్లాడి ఇలా పలిచినటువంటి నేపథ్యం ఉంది. ఇలా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. జైభీం టీవీ కూడా సర్వే చేసింది. ఈరోజు ప్రధానమైనటువంటి వార్త కూడా అదే రాస్తుంది. ఉన్నటువంటి ఏ డివిజన్లో ఏ మంత్రి ఎంతవరకు పనిచేసిండు, ఎంతమంది మంత్రిగా ఎంత జనాన్ని కలిసిండు, ఇలా కుల రాజకీయాలు, ఇలా మత రాజకీయాలు వేసినటువంటి ఇలా అక్కడ జరిగినటువంటి ఎన్నికలో ఎవరి వైపు జనం జయకొడుతున్నారు అనేటువంటిది ప్రధానమైనటువంటి వార్త జైభీం దినపత్రికలో మొత్తం రాసేటువంటి నేపథ్యం ఉంది. అది ప్రధానమైన వార్తలో భాగంగా అక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన ఈ నేపథ్యంలో లక్షల కోట్ల రూపాయలు ఇలా బెట్టింగ్, క్రికెట్ బెట్టింగ్ ఏ విధంగా అయితే పెడతారో ఈ బెట్టింగ్ కూడా అదే తరహాలో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇలా ఉన్నటువంటి కమ్మ కాపు సామాజిక వర్గాలు ఇలా ఆలోచింపజేసుకునే నేపథ్యం ఉంది. ఎంత దగ్గరైనప్పుడు కూడా బీఆర్ఎస్కే ఇలా వాళ్ళు పట్టం కట్టేటువంటి పరిస్థితి ఉంది. ఇలా ఓటర్లు కూడా బీఆర్ఎస్ వైపే పట్టం కట్టేటువంటి నేపథ్యం ఉంది. ఇలా కాంగ్రెస్ అంటే ఇలా రౌడీ రాజకీయ అనేటువంటి నేపథ్యం జూబ్లీహిల్స్లో ఎంత భయంకరంగా పెరిగిందంటే అంత భయంకరంగా పెరిగిందని ఇలా అక్కడ ఉన్నటువంటి ఓటర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా ఎమ్మెల్యేల మీద, మా ఎమ్మెల్సీల మీద, ఇలా ప్రజాప్రతినిధుల మీద, ఇండ్ల మీద సోదాలు వేసి ఇండ్ల మీద రైడ్ చేసేటువంటి నేపథ్యంలో ఆ కాంగ్రెస్ పార్టీకి ఒక మచ్చగా మిగిలిపోయేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఆ విషయంలోనే ఇలా ప్రజలు ఏ విధంగా ఉన్నారంటే ఇలా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇదే విధంగా రైళ్లు చేస్తారు, ఇదే విధంగా ఇబ్బందులకు గురి చేస్తారు. కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే రౌడీ మూకాల రాజకీయం అయిపోద్ది జూబ్లీహిల్స్లో. ఇలా ఎవరు కూడా అంత స్వేచ్ఛగా ఉండలేనటువంటి పరిస్థితి ఉంటుందని ఇలా వాళ్ళే ఇలా ఓటర్లు తిరగబడేటువంటి నేపథ్యం ఉంది. అందుకోసమే దీని మీద చాలామంది కూడా బెట్టింగ్ పెట్టేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఫలితాలపై జోరుగా బెట్టింగ్ సాగుతున్నాయి. పోలింగ్కు ఇంకా 3 రోజుల ఫలితాలు వెళ్ళడానికి వారం రోజుల టైం ఉన్నప్పటికీ మారుతున్న సమీకరణలకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు గెలుపోవడంలపై పందేలు నడుస్తున్నాయి. గెలుపు ఎవరిదనే అంశంతో పాటు మెజార్టీ ఎంత అనే దాని చుట్టూ కోట్లాది రూపాయల ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కాకుండా పొరుగున ఉన్న ఏపీ రాజకీయ నాయకులు, వ్యాపార వర్గాలు కూడా బెట్టింగ్లో పాల్గొంటున్న సమాచారం. ఈ బై ఎలక్షన్ సందర్భంగా చేతులు మారే అక్రమ నగదు విలువ 100 కోట్లలో ఉంటుందని భావిస్తున్నారు. 100 కోట్లలో బెట్టింగ్ మీద పెడుతున్నారు. చూడండి ఎటువైందో, డబ్బులు విచ్చలవిడిగా డబ్బులు పంచుకొని బెట్టింగ్ పెడుతున్నారు. ఎంత మెజార్టీ వస్తుంది ఏందని. ఇలా ఉన్నటువంటి పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ ఏ విధంగా అయితే ఉత్కంఠంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంటుందో ఇలా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా అదే ఉత్కంఠ తరహాలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కోట్ల రూపాయల చేతులు మారి బెట్టింగ్ పెట్టేటువంటి పరిస్థితి ఉంది. జైభీం టీవీ స్పష్టంగా చెప్తుంది అక్కడ బీఆర్ఎస్ విజయం సాధిస్తుంది. జైభీం టీవీ ఎనాలిసిస్, జైభీం టీవీ స్పష్టంగా చెప్తుంది. జైభీం దినపత్రికలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా చాలా వరకు ఐఏఎస్ ఐపీఎస్లు, చాలా వరకు ముఖ్యమంత్రులు కూడా చూపించేటువంటి పరిస్థితి ఉంది. జూబ్లీహిల్స్ బై ఎన్నికలో, జూబ్లీహిల్స్ బైపోల్ జరిగేటువంటి నేపథ్యంలో అత్యధికంగా మెజార్టీతోని బీఆర్ఎస్ కైవాసం చేసుకోబోతుంది. వీళ్ళ అనాలోచిత ఆలోచనల వల్ల డబ్బుకు 5,000, 10,000 రూపాయలు పరిచిపెట్టినప్పటికీ కూడా ఇలా జనానికి భయంతో కూడుకున్నటువంటి భక్తి ఉంది. ఆ భక్తిలో భాగంగానే బీఆర్ఎస్ వైపు జనం చూస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎన్ని రాజకీయాలు వేసినా, ఎన్ని రకాలుగా ప్రలోభాల గురి చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎవరైతే స్టార్ కంపెనీలుగా ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేల వల్లనే ఇవాళ అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది. శ్రీశైలం బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతున్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్న నేపథ్యం ఉంది. ఇది ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యం.